అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్. నేను మీ దీప్తి. నమస్కారం సార్. డాక్టర్ గారు, జనరల్గా ఈ యాంగ్జైటీ అనేది చాలా మందిలో ఎక్కువగా చూస్తున్నాయి ఈ మధ్యకాలంలో చెప్పాలంటే పిల్లల్లో కూడా చాలా ఎక్కువగా వస్తుంది యాంగ్జైటీ అనేది. అసలు ఈ యాంగ్జైటీ అనేది ఎందుకు వస్తుంది, ఇది రావడానికి గల కారణాలు ఏంటంటారు? మనకు యాంగ్జైటీ మనకు హ్యూమన్ అందరిలో చెప్పాలంటే జెనెటిక్స్, సోషల్ ఎన్విరాన్మెంట్, తర్వాత వాళ్ళ యొక్క సైకలాజికల్ పర్సనాలిటీ, ఈ మూడిటి యొక్క సమ్మేళనంతో మనకు జనరల్గా యాంగ్జైటీ అనేది మనకు ఒక ఇంత మోతాదు అంటే 0%, 50%, 100% అన్న విధంగా వచ్చేస్తుంటుంది. మరీ ఎక్కువైనప్పుడు ఎక్కువ కాలం ఉంటే కనుక దీన్ని ఒక నెల 6 నెలల తరబడి ఉన్నాయి అనుకుంటే అప్పుడు మనం డిజార్డర్గా అంటాం. జనరల్గా జెనెటికల్గా కారణాలతో అంటే మనకు ఫ్యామిలీ జన్యు పరంగా వస్తుంటాయి, కొన్ని జన్యు లోపాల వల్ల కూడా రావచ్చు. ఇంకా సైకలాజికల్గా పరంగా అయితే వాళ్ళలో హార్మ్ అవాయిడెన్స్ అంటాం, అంటే తన రిస్క్ తీసుకునే గుణము, లేకుంటే ఇక్కడ డేంజర్ ఉంటుంది అంటే ఇది ఎంత అవాయిడ్ చేస్తాం, ఇది ఎంత ఎక్కువ ఉంటే హార్మ్ అవాయిడెన్స్ అంత యాంగ్జైటీ ఎక్కువ లోనవుతాం. తర్వాత ఒక రకంగా నర్వస్నెస్ క్యారెక్టర్, అంటే వాళ్ళు ఎక్కువగా నర్వస్ అయిపోయే టెండెన్సీ ఎక్కువ ఉందనుకోండి. తర్వాత మరి ఎక్కువ అంటే సెన్సేషన్ సీకింగ్, తర్వాత ఈ అంటే కొత్త వాటి ట్రై చేయాలి అన్న ఒక ఇంటెన్సిటీ తోటి కొన్ని ఎక్కువగా ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు వీళ్ళలో ఎక్కువగా జనరల్గా యాంగ్జైటీ మనం ఎక్కువ చూస్తుంటాం. Center of Excellence, Government Funded Research, International Partnership Program, KL, deemed to be University. ఇంకా సమాజం పరంగా అంటారా, ఇవి మనకు సొసైటీలో మనకు ఫ్యామిలీ అప్బ్రింగింగ్, అంటే ఫ్యామిలీలో పేరెంట్స్ ఎలా వాళ్ళు ప్రతి చీటికి మాటికి ఎలాంటి రియాక్షన్ ఇస్తారు అమ్మా నాన్న, వాళ్ళ నుంచి నేర్చుకుంటాం మనం చాలా వరకు. సో ఈవెన్ తర్వాత ఫ్రెండ్ సర్కిల్స్, మన రోల్ మోడల్స్, వీటితో కూడా మనకు కొద్దిగా యాంగ్జైటీ అనేది అలవాటు అయిపోతుంది ప్రతి వాటికి. ఇంకా ఎడ్యుకేషన్ సిస్టమ్, కాంపిటేటివ్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నప్పుడు మనకు ఎప్పుడు కూడా ఇది ఒక రకంగా ఇంబైబ్ అయిపోతూ వస్తుంది. పావర్టీ, హౌస్, ఎంప్లాయ్మెంట్, ఇవన్నీ కూడా యాంగ్జైటీకి కారణాలుగా చెప్పవచ్చు. యాంగ్జైటీ ఎక్కువైపోయి తన వర్క్, తన రిలేషన్స్, ఇవి రెండు క్వాలిటీ తగ్గడం కానీ లేకుంటే డిస్రప్షన్స్ కానీ అంటే ఇబ్బందులు కానీ జరుగుతున్నాయి అన్నప్పుడు అది డిజార్డర్ పరిగణిస్తాం. ఓకే, అసలు యాంగ్జైటీ వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు ఎక్కువగా చూస్తారంటారు? యాంగ్జైటీ అయినప్పుడు మనకు ఫిజికల్గా సైకలాజికల్గా చెప్పాలంటే ఫిజికల్గా మనకు బాడీలో ఎక్కడో చోట మజిల్స్ కూడా యాంగ్జైటీ ఉంటాయి. యాంగ్జైటీ మనం చెప్తున్న వర్డ్ బ్రెయిన్ సంబంధించిన యాంగ్జైటీ, అంటే మన ఆలోచనలకు సంబంధించిన ఎక్కువగా వర్రీ అయిపోతున్నామా, ఆలోచనలు ఎక్కువ వర్రీ రిలేటెడ్గా ఉంటాయి. అంటే చింత చేసే విధానంగా అంటారు, అంటే ఎక్కువసార్లు చింత చేస్తున్నాడు అని చెప్తుంటాం. అవసరం దానికన్నా ఎక్కువగా వర్రీ అయిపోతున్నాడు, ఎక్కువగా థింక్ చేస్తున్నాడు. బాడీ పరంగా చెప్పాలంటే యాంగ్జైటీ మజిల్స్ రెస్పాండ్ అయిపోతాయి, అంటే మజిల్స్ టైట్ అయిపోతాయి. సో నొప్పులు వస్తుంటాయి, హెడేక్, ఫ్రీక్వెంట్గా హెడేక్, నెక్ పెయిన్స్, లో బ్యాక్ పెయిన్స్, ఇవి ఎక్కువ, అబ్డామినల్ క్రాంప్స్, ఈవెన్ అసిడిటీ ఎక్కువ కావడము, సో టేపులు ఎక్కువ రావడము, ఫంక్షనల్ జిఐ డిజార్డర్స్ అంటే వీటికి కూడా లింక్ ఉంటాయి యాంగ్జైటీ తోటి. బాడీ ఇన్స్టాంట్గా రెస్పాండ్ ఇస్తుంటుంది. తనకున్న బ్రెయిన్ పడుతున్న ఏ ఎనర్జీ, అది యాంగ్జైటీ సంబంధించిన ఎనర్జీ అయితే బ్రెయిన్ పార్ట్ అన్ని కంట్రోల్ ఉంటాయి బాడీకి. సో అన్ని కంట్రోల్ ఏదో ఒకటి రెండు సిస్టమ్స్ కొద్దిగా ఎంట్రాప్మెంట్ అవ్వచ్చు, అంటే దానికి రెస్పాండ్ ఇవ్వచ్చు. హార్ట్ రెస్పాండ్ ఇచ్చింది అనుకోండి యాంగ్జైటీకి, ఎగ్జామ్స్ అంతవరకు బాగున్నాం, ఎగ్జామ్ ముందు దడ్డ కొడుకుంటుంది గుండె, అంతవరకు మనకు బాగుంటుంది, హ్యాండ్స్ అన్నీ బాగా పనిచేస్తాం. ఎగ్జామ్ ముందు లేకుంటే ఏదైనా పెర్ఫార్మెన్స్ ముందు చేతులు వణుకుతుంటాయి, అంటే యాంగ్జైటీలో ఉంటాయి, అంటే బాడీ రెస్పాన్స్ ఉంటుంది. ఓకే, ఈ యాంగ్జైటీ వచ్చినప్పుడు లైఫ్లో ఎలాంటి ఎఫెక్ట్స్ చూపిస్తాయి అంటారు? యాంగ్జైటీ ఒక్కసారి ఇన్స్టెంట్ కొద్ది కాలం ఉండిపోయే యాంగ్జైటీ తోటి మనకి అది సహజంగా అనుకోవచ్చు. వాటిని మనం డిజార్డర్ పరిగణించాం. దాదాపుగా సమాజంలో 60 to 80% కామన్ యాంగ్జైటీ, చిన్న యాంగ్జైటీ సహజం. యాంగ్జైటీ తోటే మనం కొద్దిగా అలర్ట్గా ఉంటాము, యాంగ్జైటీ తోటి పనులు కూడా బాగా చేసుకుంటాం. సో దాన్ని పరిధి దాటి ఎక్కువగా వర్రీ అయిపోతున్నాము, ఎక్కువసేపు నిద్ర, ఆకలి, రిలేషన్స్, వర్క్ ప్రొడక్టివిటీ, మనకు యాబ్సెంట్ ఎక్కువైపోతున్నాము, మాటికి శరీరం నొప్పులు వస్తున్నాయి, ఇబ్బంది, జ్వరం, సిక్ అయిపోతున్నాము. ఇవి మనల్ని డిజార్డర్కి గుర్తులు. ఇవి ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవడం ఇంపార్టెంట్. అసలు ఈ యాంగ్జైటీ వచ్చినప్పుడు అసలు ఏం చేయాలంటారు? ఇనీషియల్గా ఏం చేస్తే మంచిది? యాక్టివ్ లైఫ్ స్టైల్ కావాలండి. ఇప్పుడు కాస్త కూస్త మనకు ఈ కాంపిటేటివ్, ఈ ప్రెజర్, ఈ మోడర్నైజేషన్ ప్రెజర్స్ ఏవైతే ఉంటాయో వీటికి మన సోల్ పర్పస్ కొద్దిగా అటాచ్మెంట్ చేసుకోవడం.
ప్రతి చిన్న వాటికి అత్యంత ఇంపార్టెంట్ ఇచ్చేసి లైఫ్లో ఇది తప్ప ఇంకా నెక్స్ట్ నాకు ఫర్దర్ లైఫే లేదు అనుకుంటే మాత్రం మనం యాంగ్జైటీ గురైపోతాం. ఓకే. ఎస్, ఈ ఫెయిల్యూర్, ఈ రోజు ఓడిపోయిన T20 మ్యాచ్ అనుకోండి, రేపు గెలవచ్చు మన ఇండియా మళ్ళీ ఇంకోసారి. షుడ్ నాట్ బి వెయిట్, మళ్ళీ ఆ మ్యాచ్తో ఒకటే అయిపోకపోవచ్చు. సో ఇలా ఇంకొక ఆప్షన్ ఉంటుంది, ఇంకొక మన టెండెన్సీ ఉంటుంది అన్న ఏ ఫెయిల్యూర్ కానీ ఈ కాంపిటీషన్గా మనం ఫీల్ కాకుండా మళ్ళీ ఫర్దర్గా ఇంకో వెళ్తుంటే యాంగ్జైటీ తగ్గుతుంది. మన యాటిట్యూడ్ మారాలి ఫస్ట్ ఆ టాస్క్ పైన. తర్వాత యాక్టివ్ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి. రెగ్యులర్గా వాకింగ్, 3 to 4 liters వాటర్ ఇంటేకు, ప్రోబయాటిక్స్ రిచ్ ఉండే కర్డ్ లాంటి ఫుడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఉండే ఫ్రూట్స్, గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్, హెల్తీ డైట్ ఉండే ఏ రోజు ఆ రోజు ఫ్రెష్ ఫుడ్ లాంటివి, హెవీ సాల్ట్ ప్రాసెస్ ఫుడ్ లాంటి చిప్స్ లాంటివి తక్కువ తీసుకుంటూ, కార్బోనేట్ డ్రింక్స్ లైక్ కూల్ డ్రింక్స్, ఆల్కహాల్ ఇలాంటి తక్కువ తీసుకుంటూ, టొబాకో, లీగల్ అండ్ ఇల్లీగల్ డ్రగ్స్ లాంటివి వీటిని ఎక్కువగా ఎస్కేప్ కోసమో, రిలీఫ్ కోసమో, ఎంజాయ్మెంట్ కోసం వీటి జోలికి పోకుండా ఉంటే దాదాపుగా యాంగ్జైటీ అన్ని రకాలుగా మన కంట్రోల్లోనే ఉంటుంది. ఓకే. అసలు ఈ యాంగ్జైటీకి ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి? ఎస్, డిజార్డర్ వైజ్గా ఉన్నప్పుడు యాంగ్జైటీ మనం డాక్టర్ని ఫస్ట్ కన్సల్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇది డిజార్డర్ అంటే ఎక్కువ కాలం ఉండడం, నిద్ర, ఆకలి, వర్క్ వీటిలో ఎక్కడైనా డిస్టర్బెన్స్ ఉన్నాయి, యాంగ్జైటీ వల్ల నువ్వు నీతో ఉన్న పక్కన వాడికి ఇబ్బంది పడిపోతున్నారు, వాళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు, చెప్తున్నారు, ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు అన్నప్పుడు డాక్టర్ దగ్గర కలిసినప్పుడు మెడిసిన్స్ ద్వారా, కౌన్సిలింగ్ ద్వారా, కొన్ని థెరపీస్ ద్వారా మనం హ్యాపీగా దీన్ని కంట్రోల్ చేయొచ్చు. యాంటీ యాంగ్జైటీ మెడికేషన్స్ పరంగా చెప్పాలంటే సెరోటోనర్జిక్ మెడిసిన్ అంటాం. బాడీలో గాబా అండ్ సెరోటోనిన్ లాంటి రసాయనాలు బాగా తగ్గిపోయినప్పుడు బ్రెయిన్లో, ఎస్పెషల్లీ నర్వ్స్లో, ఇవి ఎక్కువగా యాంగ్జైటీ గురైపోతుంది బాడీ. వీటిని మెడిసిన్ ద్వారా వెంటనే మనం రిపేర్ చేసుకోవచ్చు, ట్రీట్మెంట్తో రికవరీ చేసుకోవచ్చు. తర్వాత థెరపీలో మన ఆలోచన ధోరణి, మన టెండెన్సీ, సైకలాజికల్ నేచరే మనది యాంగ్జైటీ అనిపించినప్పుడు మనకు మనకు కామన్గా ఆటోమేటికల్గా మనం ఎక్కువగా నెగిటివ్ వరీ అయిపోతున్నాం. వీటిని మనం చేంజ్ చేసుకోవడం ఇంపార్టెంట్. అంటే ఫస్ట్ యాక్సెప్ట్ చేసుకున్నప్పుడే కదా మనకు చేంజ్ కావాలని ఇంటెన్షన్ వస్తుంది. నేను అన్ని బాగున్నా నాకు యాంగ్జైటీ వస్తుంది అన్నప్పుడు మనకు సైకలాజికల్ ప్రిపేర్ కానట్టు. సో ఫస్ట్ సైకలాజికల్ ప్రిపేర్ చేయించడం యాజ్ ఎ డాక్టర్గా. ఇక్కడ మనకు ఇటువంటి సిచ్యువేషన్స్లో ఇలా ఆటోమేటిక్ థాట్స్ వస్తుంది, అందువల్లే మీకు యాంగ్జైటీ అనేది ఒక గిఫ్ట్ లాగా వచ్చేస్తుంది అనుకోండి, ఒక రిజల్ట్ లాగా వచ్చేస్తుంది. ఇక్కడ ఈ గిఫ్ట్, ఈ రిజల్ట్ మనకు ఉపయోగపడేది రిజల్ట్ కాదు. సో దీన్ని మార్చుకోవడం మన లైఫ్కి మనం ఇచ్చే ట్రీట్ అని అనుకున్నప్పుడు దెన్ దే హ్యావ్ టు యాక్సెప్ట్ మోర్. థెరపీస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే. అసలు ఈ యాంగ్జైటీ ఏ స్టేజ్లో ఉన్నప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అయితే మంచిది అంటారు? సో ఇందాక యాంగ్జైటీ మనకు ఫిజికల్గానే చూపించాల్సిన అవసరం ఉంది. ఫిజికల్గా కానీ సైకలాజికల్గా కానీ మనకు 1 month కన్నా అబోవ్ ఎక్కువగా అయిపోతుంది. ఓకే. నిద్ర, ఆకలి, వర్క్లో విషయంలో చాలా చేంజెస్ వస్తున్నాయి. తర్వాత వేరే టెస్టులతో బయటపడని ప్రాబ్లమ్స్, బట్ బాడీ నాకు ఇబ్బందిగా ఛాతిలో నొప్పి కానీ, ఆయాసం కానీ, గ్యాస్ట్రిక్ అప్సెట్స్ కానీ, హెడేక్ కానీ, నెక్ పెయిన్స్ కానీ, ఎక్స్రేలు ఎన్నో తీసినా నార్మల్ ఉన్నాయి అని అనుకున్నప్పుడు ఇది ఒక రకంగా మనం చేసే ఆలోచనలతోటే బాడీ అలా రెస్పాండ్ అవుతూ ఉంటుంది. ఓకే. సో అలాంటప్పుడు కానీ మనము డాక్టర్ని సంప్రదించడం ఇంపార్టెంట్. ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.